నిశ్చితార్థం సీమంతం ఒకే రోజు కాకుండా ఒక్కరోజు ముందు సీమంతం ఏర్పాటు చేయండి పెద్దయ్య. నీలా కుళ్ళు కుతంత్రాలతో కూడిన కోరికలకి కాలం చెల్లక మానదు సునంద. సూర్య ధర్మపత్నిగా నాది ధర్మబద్ధమైన కోరిక. దాన్ని అడ్డుకోవడం నీ తరం కాదు. అది నీకు మరణంతో సమానమైందని ఇప్పుడు ఎర్రబడ్డ నీ కళ్ళే చెప్తున్నాయి. నువ్వు ఓటమిని తట్టుకోలేవు సునంద. అందుకే వెళ్ళిపో. ఇకపై నా సంతోషాన్ని మాత్రమే చూస్తావు. ఎందుకంటే గెలుపు నాదే. ఎస్ఐ గారు, ఆ పని చేసిన దేవుడే. ఏమ్మా, ఏ హాస్పిటల్ అది? మహానంది చారిటీ హాస్పిటల్. చారిటీ హాస్పిటలా? ఇప్పుడెవడున్నాడమ్మా పుణ్యానికి సేవ చేసేవాడు? మీరు కాస్త ముందు వెనక ఆలోచించక్కర్లేదా? మహానంది గారు చాలా మంచివారండి. మంచివాడంటే మొహం మీద రాసి ఉంటుందా ఏంటి? భలే దానివమ్మ నువ్వు. మీరిలా కళ్ళున్న గుడ్డివాళ్ళు కాబట్టే జనాలు అంతగా మోసాలకు అలవాటు పడ్డారు. అయినా ఆపరేషన్ గార్డియన్గా సైన్ ఓవర్ చేశారు. నేనే చేశాను సార్. చూడ్డానికి చదువుకున్న దానిలా ఉన్నావు. కామన్ సెన్స్ ఉండక్కర్లా? నువ్వు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. సార్ 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 నిజంగా తనకేం తెలియదు సార్. తెలీదంటే కుదరదయ్యా. ఇందులో తన హ్యాండ్ కూడా ఉందేమో, ఎవరికి తెలుసు? డాక్టర్, ఎంతమంది పిల్లలకి కిడ్నీ మిస్ అయింది? 10 మందికండి. నీ తెలివి తక్కువ తనంతో 10 మంది పిల్లల జీవితాన్ని నాశనం చేశావు. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. సార్ 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 ప్లీజ్ సార్, నిజంగా తనకేం తెలియదు సార్. తెలీదంటే ఎలాగయ్యా? అవన్నీ తర్వాత, ముందు స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి. అదికే సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్, ఆ హాస్పిటల్లో 2 జూనియర్ డాక్టర్స్ పనిచేసేవాళ్ళు సార్. ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్దాం సార్, ప్లీజ్ సార్. వాళ్ళెవరమ్మా? వాళ్ళేం చెప్తారు? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం సార్, నిజమేంటో మీకు తెలుస్తుంది. అపో, ఏంటయ్యా నువ్వు? వాళ్ళతో నాకే పని? ముందు స్టేషన్కి నడవండి. సార్ 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 మీకు దండం పెడతాను సార్, ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సరే, ఏ కాలేజీ? శాంతి మెడికల్ కాలేజ్ సార్. పదండి. ఎవరండి మీరు? పోలీసులతో వచ్చారేంటి? ఏవండి, మీ దగ్గర ప్రాక్టీస్ చేసే 2 జూనియర్ డాక్టర్స్ మహానంది చారిటీ హాస్పిటల్కి పార్ట్ టైం జాబ్కి వచ్చేవాళ్ళు కదా, వాళ్ళని కొంచెం పిలుస్తారా? మీరు చెప్పేది సురేష్ నవీన్ల గురించా? అవునండి. వాళ్ళు ప్రాక్టీస్కి రాక వారమైందండి. వాళ్ళ కోసమే నేను మీ హాస్పిటల్ ఓనర్ సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేశాను. అతను వాళ్ళని పంపిస్తానని చెప్పారు.
కానీ వాళ్ళు ఇంతవరకు రాలేదు. హాస్పిటల్ ఓనర్ సుబ్రహ్మణ్యం కాదండి. మీరు ఆయనకెందుకు ఫోన్ చేశారు? అదేంటండి, ఆ సుబ్రహ్మణ్యమే మా డిఎన్ గారితో మాట్లాడి అతన్ని ఒప్పించి వాళ్ళిద్దరిని తన చారిటీ హాస్పిటల్లో అనాథలకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ మహానంది గారిదండి. మాకదంతా తెలీదండి. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మా దగ్గర నుండి జూనియర్ డాక్టర్ని తీసుకెళ్లాడు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అతనే తీసుకోవాలి. తేడా ఏమొచ్చినా మేం యాక్షన్ తీసుకుంటాం. అది కాదండి, అక్కడ హాస్పిటల్ మాయమైంది, ఇక్కడ జూనియర్ డాక్టర్స్ మీ దగ్గరికి రాలేదంటున్నారు. నాకేం అర్థం కావటం లేదు. హాస్పిటల్ మాయమైందా? ఏం మాట్లాడుతున్నారండి? ఎస్ఐ గారు, నాకేదో డౌట్గా ఉంది. హాస్పిటల్ మాయమవడం ఏంటండి? ఇదంతా సుబ్రహ్మణ్యం గారు ఆడిన నాటకం అమ్మా. మిమ్మల్ని ఇరికించాలని వాడి డ్రామా ఆడుతున్నాడు. చూడండి, ముందు మీరు స్టేషన్కి పదండి. కంప్లైంట్ రాసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఎవరేంటో మేం తేలుస్తాం. ఆ సుబ్రహ్మణ్యం సంగతే మేం చూస్తాం. పదండి. బస్వా, మహానంది గారి నుంచి SMS వచ్చింది. ఏమైందమ్మా? ఎక్కడున్నారంట వాళ్ళు? ఇటీవమ్మా ఆ ఫోన్ ఒకసారి. అది మిమ్మల్నే, ఆ ఫోన్ ఇవ్వండి. వైదేహి గారు, ప్లాన్ సక్సెస్. మనం అనుకున్నట్టుగానే పిల్లల కిడ్నీలు అమ్మేశాం. మేం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. మీ అమౌంట్ మీకు బ్యాంకులో వేస్తాం. ఇంకొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఇంకో స్కామ్ ప్లాన్ చేద్దాం. మీ కోఆపరేషన్కి చాలా థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. అబద్ధం, ఇదంతా అబద్ధం. ఆ సుబ్బుగాడు, మహానంది అందరూ కలిసి కావాలని ఇవి నిరికించారు. ఏంటయ్యా ఇరికించేది? ఇంత క్లియర్గా సాక్ష్యం కనబడుతుంటే ఇంకా మమ్మల్ని ఇవి చెప్పిన మాటలు నమ్మమంటావా? అవునండి, ఆ సుబ్రహ్మణ్యం ఈవిడ కలిసి ఇదంతా ప్లాన్ చేసినట్టున్నారు. పాపం, అందులో మా జూనియర్ డాక్టర్ నిరికించారు. వీళ్ళని వదలకండి సార్, అరెస్ట్ చేయండి. మా పదండి, మీకే చెప్పేది, పదండి. ఎస్ఐ గారు, నా మాట వినండి సార్. తను అలాంటిది కాదు. ఆ పిల్లల కోసం ఇప్పుడు ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఎందుకు? కిడ్నీలు కొట్టేయడానికే? చాలేవయ్యా, నీకంతగా ఈవిడ మీద నమ్మకం ఉంటే వెళ్ళి లాయర్ని మాట్లాడుకొని కోర్టులో వాదించుకో. సార్, అది కాదు సార్, నేను చెప్పు. పదండి, మీకే చెప్పేది. కానిస్టేబుల్స్. సార్ సార్ సార్, అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి. బసవా, వదిలే. అది కాదమ్మా, వద్దు బసవా, ఇది నాకు జరగాల్సిందే. కానిస్టేబుల్స్, ఆవిడ బ్యాగ్ తీసుకోండి. పదండమ్మా.
సార్ సార్ చెప్పేది రండి సార్ సార్ ప్లీజ్ సార్ ఆగవయ్యా. అర్థం చేసుకోండి సార్ 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 అందుకే సార్ ప్లీజ్ సార్ సార్ దొరిది. ఎస్ఐ గారు దొరిది. సార్ నేను చెప్పేది రండి సార్ ఎక్కమ్మా, ఎక్కు. సార్ 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 ప్లీజ్ సార్ సార్ నువ్వు ఆగవయ్యా. సార్ 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 నువ్వు పోనీ, బండి పోనీ. ఇదేమ్మా మీరే కంగారు పడకండి నేను ఉన్నాను. సార్ 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 చెప్పేది రండి సార్ సార్ ప్లీజ్ సార్ 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 అమ్మా మీకేం కాదమ్మా ఆ సుబ్బుగాడు ఎక్కడున్నా తీసుకొచ్చి ఇందులో మీ తప్పేలా నిరూపిస్తాను. రాయ్ సుబ్బు పండుగ కానీ రోజేదంట మనసులో నేసిన మమతల పొదరింట ఈ వీళ్ళ మొదలవును ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును. ఎరావని ఇక్కడేం చేస్తున్నావు? కాపలా కాస్తున్నా ఈ రే బామర్ది ఏం బావా ఎరా మాయాబజార్లో ఘటోత్కచుడు చూసినట్టు చూస్తున్నావు. వాటంతట అవే నోట్లో వచ్చి పడతాయి అనుకుంటున్నావా ఏంటి? వీటిని చూస్తే ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అనిపిస్తుంది బావా. రేయ్ అవన్నీ జానకి సీమంతో కోసం చేశారు. ఆ ప్రోగ్రాం పూర్తయ్యేంత వరకు నీకు ఈ ఎదురు చూపులు తప్పవరా? అవును బావా, శివంతో మనకెందుకు చేయరు? రేయ్ స్వీట్ల కోసం సీమంతం చేసుకుంటావేంట్రా? అది కడుపుతో ఉన్న వాళ్ళకి చేసేదిరా. నాకు జానకక్క అంటే ఎక్కువ ఉంది చూడు. రేయ్ బామ్మర్ది, తింటే పెరిగేది పొట్ట, అది కడుపురా. కడుపంటే అయ్యో నీకు ఎలా సమాధానం చెప్పాలరా? నా వల్ల కాదురా. నాకే సమాధానం చెప్పలేకపోతే మా అక్కని ఎలా హ్యాండిల్ చేస్తావు? ఎంతైనా నేను చూస్తే జాలేస్తుంది బావా. సరే నేను అన్ని డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తాను, నువ్వు వెళ్ళి వేరే పని చూడు. రేయ్ కాంపిటీషన్ నువ్వు ఇప్పుడు ఎగురుతావేంటి? కాదు నిన్నే ఎగిరిస్తాను. సినిమా చూపిస్తా బావా, నీకు సినిమా చూపిస్తా బావా, సినుకి నీతో నుంచి కొట్టిస్తా బావా.
పెళ్లికూతురుగా సీమంతం జరిగితేనే కదా నీకు సంతోషం. ఆ టైంకి సూర్యని నీ ఎదురుగా లేకుండా చేస్తా. నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తా. సూర్య, ఏంటత్త? అది నేను జానకికి కట్నం పెట్టాలి. ఇప్పటిదాకా నాకు ఆలోచనే రాలేదు. లాంఛనంగా ఏదో ఒకటి ఇవ్వకపోతే బావుండదు. నువ్వెళ్ళి ఏదైనా గిఫ్ట్ తీసుకొస్తావా? నాకోసం ప్లీజ్ నాన్నా. సరే అత్త. భవానీ, భవానీ, త్వరగా రండి. అయ్యయ్యో, వచ్చేస్తున్నామండి. మా పెద్దమ్మాయిని రెడీ చేయొద్దా ఏంటి? పెద్దిరెడ్డి గారు, అందరూ వచ్చేశారు. దుర్ముహూర్తం కూడా దగ్గర పడుతోంది. అమ్మాయిని త్వరగా రమ్మనండి. నేను అదే చెప్తా ఉన్నానమ్మా. ఎక్కడ వాడు కదిలితే కదా. భవానీ, ఇంకా ఎంతసేపు? తొందరగా రండి. పెద్దయ్య గారు, చెన్నయ్య గారు పిలుస్తున్నారు. వస్తాడా? వస్తానమ్మా. జానకి, చెప్పడం మర్చిపోయాను. పాలలో కుంకుమ పువ్వు కలిపితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడంట. నేను వెళ్ళి పాలలో కుంకుమ పువ్వు కలుపుతాను. పార్వతమ్మా, పాల కాయటం అయిందా? అయిందమ్మా. ఇటు తీసుకురా. స్పూన్ తీసుకురా పార్వతమ్మ. అలాగేనమ్మా. జానకి, ఈ కుంకుమ పువ్వు చాలా మంచిది. ఫంక్షన్ అయిపోయాక తాగిద్దాం. అట్టగేనమ్మా. అందమైన అబ్బాయి పుడతాడు. అవునమ్మా. అమ్మగారు, పెద్దయ్య గారు పిలుస్తున్నారు. వస్తున్నా.
పార్వతమ్మా ఇట్రా. ఏం చేస్తున్నావు ఇక్కడ? జ్యూసులు తయారు చేస్తున్నానమ్మా, అమ్మగారు చెప్పారు. అయ్యో, జ్యూస్ తర్వాత చేసుకోవచ్చు. అక్కడ జానకి సీమంతం చూస్తుంటే 2 కళ్ళు చాలడం లేదు. ఎంత చక్కగా చూసుకున్నావు ఆమెని. వెళ్ళి చూడు. ఇది చూడకపోతే ఎలా? వెళ్ళు, వెళ్ళు. అలాగేనమ్మా. వెళ్ళమ్మా.